2025 సంవత్సరంలో రాబోయే రోజుల్లో ఉగాది, లలిత నవరాత్రులు, సూర్యగ్రహణం, కొత్త అమావాస్య ఏ తేదీన రాబోతున్నాయి? సూర్యగ్రహణం అంటున్నారు. మరి ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా? సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏమిటి? గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి? అలాగే ఉగాది అంటేనే మన తెలుగువారందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరం. కాబట్టి తెలుగు నూతన సంవత్సరం కోసం అలాగే గ్రామ దేవతలు పూజించడానికి కొత్త అమావాస్య వేళ ముందుగానే ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? వీటన్నిటి గురించి పూర్తి సమాచారం అనేది మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త అమావాస్య ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారు. ఈ కొత్త అమావాస్య వేళ ప్రతి ఊర్లో ఉన్నటువంటి గ్రామదేవత అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు అవి చేస్తూ ఉంటారు. పల్లెల్లో ఉన్నా పట్టణాల్లో ఉన్నా కూడా గ్రామదేవత అమ్మవారిని మర్చిపోకూడదు. గ్రామాన్ని కాపు కాస్తూ ఉండే దేవత గ్రామదేవత. అటువంటి గ్రామదేవతకి కొత్త అమావాస్య వేళ అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉగాది సమయంలో చాలామంది కూడా అమ్మవారు పూస్తూ ఉంటారు. అంటే ఆటలమ్మ అని అమ్మవారి చిన్నపిల్లలకి అమ్మోరు పూస్తూ ఉంటుంది. అటువంటి అంటువ్యాధుల నుంచి అమ్మవారు కాపాడతారని, అలాగే గ్రామాన్ని ఎల్లవేళలా చల్లగా ఉండేలా చూస్తారని చెప్పి ఒక నమ్మకంతో వేడుకలా చేసేటటువంటి పూజా విధానమే ఈ కొత్త అమావాస్య వేళ చేస్తూ ఉంటారు. గ్రామదేవతలందరూ కూడా 101 మంది అక్క చెల్లెళ్ళు. వీరందరికీ ఒకే ఒక తమ్ముడు పోతురాజు. మరి అమ్మవార్లతో పాటు పోతురాజు గారికి కూడా పూజలు చేస్తూ ఉండాలి. గ్రామదేవత అమ్మవారికి ప్రత్యేకంగా ఈ రోజున నిమ్మకాయల మాల, వేపాకుల దండ ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. పల్లెల్లో ఉన్న వారందరూ కూడా గ్రామదేవత అమ్మవారికి చక్కగా గుడికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు. మరి సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా పూజ చేయడం కుదరదు కదండి. కాబట్టి ఇంటి వద్దనే గ్రామదేవత అమ్మవారిని పూజ ఎలా చేయాలి అనే విషయాన్ని మీకు రాబోయే వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. ఇంతటి విశేషంగా గ్రామదేవత అమ్మవారికి అలాగే ఉగాది వేళ మనం పూజలు చేస్తూ ఉంటాం. మరి ఇంతటి విశేషమైన రోజుల్లో నాన్ వెజ్ తినవచ్చునా లేదా అని చాలామంది అడుగుతున్నారండి. అంటే గ్రామదేవత అమ్మవారికి వారి వారి ప్రాంతాల ప్రకారంగా ఈ రోజున జంతు బలి కూడా చేస్తూ ఉంటారు. అంటే కోళ్ళు కోయటం, మేకలు కోయటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని ప్రాంతాలలో కొత్త అమావాస్య వేళ లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతాలను బట్టి వారి ఆచారాలను బట్టి వారు ఆ ప్రాంతానికి అనుసరంగా ఆచరిస్తే మంచిదండి. మరి ఉగాది రోజు నాన్ వెజ్ తినవచ్చునా అని అంటే అది కూడా వారి ఇంటి ఆచారాన్ని బట్టి అయితే వారు ఎప్పుడు ఎలా ఆచరిస్తున్నా అలా చేయవచ్చండి. లేదా ఈ రోజున భగవంతుని పూజించే రోజుగా భావిస్తూ ఈ రోజున తినకుండా ఉండడమే మంచిదని చెప్తాను. మరి 2025 సంవత్సరంలో కొత్త అమావాస్య వేళ సూర్యగ్రహణం అనేది ఏర్పడనుందండి. అయితే ఈ సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. అంటే భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు. కాబట్టి సూర్యగ్రహణంలో పాటించవలసిన నియమాలు ఏమీ కూడా ఎవరూ పాటించిన అవసరం లేదు. 2025 సంవత్సరంలో పాల్గొన బహుళ అమావాస్య మార్చి 29వ తారీఖు రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడనుంది. సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు గమనించినట్లయితే కొత్త అమావాస్య వేళ శనివారం మార్చి 29వ తారీఖు మధ్యాహ్నం 2:20 నుంచి ప్రారంభమైనటువంటి పాక్షిక సూర్యగ్రహణం సాయంత్రం 6:13 వరకు ఉంటుంది. పాక్షిక సూర్యగ్రహణం అయినప్పటికీ కూడా గర్భిణీ స్త్రీలు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుంది. పాక్షికంగా కనపడే ఈ సూర్యగ్రహణం యొక్క నియమాలు అనేవి అసలు ఎవరు పాటించిన అవసరం లేదండి. అంటే పట్టు విడుపు సమయాల్లో స్నానాలు అవి చేస్తూ ఉంటారు కదా, ఆ నియమాలు కూడా పాటించిన అవసరం లేదు. అలాగే పూజా గది కూడా సూర్యగ్రహణం అయిన తర్వాత మనం శుభ్రం చేస్తూ ఉంటాం కదా, ఆ నియమం కూడా పాటించిన అవసరం లేదు. అంటే అసలు భారతదేశంలో సూర్యగ్రహణమే కనపడకపోయినప్పుడు ఇంకా మిగతా నియమాలు అనేవి అసలు పాటించిన అవసరం లేదు. అయితే ఉగాది, కొత్త అమావాస్య అలాగే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులు లలిత నవరాత్రులను జరుగుతూ ఉంటాయండి. మరి అందుకోసం ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే అసలు 2025 సంవత్సరంలో ఉగాది ఏ తేదీన వచ్చింది, కొత్త అమావాస్య ఏ తేదీన వచ్చింది అనే విషయం ముందుగా తెలుసుకుందామండి. 2025 సంవత్సరంలో మార్చి నెలలో మనకి మార్చి 29వ తారీఖు కొత్త అమావాస్య అనేది వస్తుంది. శనివారంతో కూడా కొత్త అమావాస్య చాలా విశేషం కూడా. కొత్త అమావాస్య తర్వాత చైత్రశుద్ధ పాడ్యమి వేళ ఉగాది పండుగ అనేది మార్చి 30 తారీఖు నాడు వస్తుంది. తెలుగు నూతన సంవత్సరానికి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది. ఆ విధంగా క్యాలెండర్ ప్రకారంగా విశ్వావసు ఉగాది తెలుగు నూతన సంవత్సరం అనే పేరుతో ప్రారంభమవుతుంది. ఇక లలిత నవరాత్రులు అనేవి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు కొనసాగుతాయి. మొత్తం 9 రోజులు. మరి ఇంటిని పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే శనివారం మార్చి 29వ తారీఖు కొత్త అమావాస్య.
అలాగే ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారు పూజలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజున కొత్త అమావాస్య పండుగ కాబట్టి ఈ రోజున ఇంటిని పూజా గదిని శుభ్రం చేయరు. ముందు రోజు శుక్రవారం, మంగళ శుక్రవారాలు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయము. కాబట్టి మిగతా రోజుల్లో గురువారము, బుధవారము, ఆదివారము, ఇక శనివారము అంటూ ఈ రోజుల్లో అయితే ఇంటిని పూజా గదిని శుభ్రం చేయవచ్చు. ఎప్పుడైనా పండుగ పర్వదినం వస్తుందంటే కొంచెం ముందుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవడం మంచిది. అందులోనూ రాబోయే రోజుల్లో చాలా విశేషమైన పర్వదినాలు వస్తున్నాయి కాబట్టి ఇంటిని పూజా గదిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. మరి అయితే మాకు పీరియడ్ టైం ఉందండి, మరి మేము ఇంటిని పూజా గదిని ఎప్పుడో శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే పండుగ సమయానికి ముందుగానే మాకు పీరియడ్ టైం అది వస్తుంది అనుకున్నవారు, ఇక మేము అమావాస్య రోజున పూజలు చేయము, అలాగే గ్రామదేవతకి మేము ఉపహారాలు చెల్లించము అనుకున్నవారు ఎవరైనా సరే అలా ముందు రోజైతే శుభ్రం చేసుకోవచ్చండి. అంతేగాని చాలామంది చాలా విశేషంగా కొత్త అమావాస్య వేళ ఇంటిని పూజా గదిని అయితే శుభ్రం చేయరు. ప్రతి సంవత్సరం కూడా మనకి ఉగాదితో లలితా నవరాత్రులనే ప్రారంభమవుతాయి. ఈ లలిత నవరాత్రులనే చైత్ర నవరాత్రులని అని అంటారు. కాబట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారికి చాలా విశేషమైన పూజలు అవి చేస్తూ ఉంటాం. కాబట్టి ఉగాది తర్వాత కూడా మనకి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి నవరాత్రుల్లో కూడా ఇంటిని పూజా గదిని శుభ్రం చేయకూడదండి. అందుకుగాను కొత్త అమావాస్య, లలిత నవరాత్రులు, ఉగాది కోసం ఇంటిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. ఎలాగో ఈ 2025 సంవత్సరంలో కొత్త అమావాస్య వల్ల ఏర్పడేటటువంటి సూర్యగ్రహణం అనేది పాక్షికంగా ఏర్పడనుంది కాబట్టి అలాగో సూర్యగ్రహణం తర్వాత ఇంటిని పూజా గదిని శుభ్రం చేసేటటువంటి ఇది లేదు కాబట్టి ముందుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవటం మంచిది. మరి మేము లలిత నవరాత్రులు ఎప్పుడు పూజ చేసుకోలేదండి, మరి ఈ లలిత నవరాత్రి 9 రోజుల పాటు పూజ చేయడం కుదరినప్పుడు మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవచ్చు, లేదా పీరియడ్ టైం వల్ల మాకు లలిత నవరాత్రులు పూజ చేయడం కుదరదు అనుకున్నవారు లలిత నవరాత్రులు మొత్తం 9 రోజుల పూజ అయితే కొనసాగుతుందండి. అమ్మవారికి నవరాత్రులు అనేవి 9 రోజులు చేస్తారు. ఎప్పుడైనా సరే లలిత నవరాత్రులు అమ్మవారికి 9 రోజులు పూజ చేయడం కుదిరినప్పుడు మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు, చివరి 3 రోజులు కూడా అమ్మవారికి పూజ అనేది చేయవచ్చండి. అందులో చాలా విశేషంగా నవరాత్రులలో పంచమి తిథి వేళ అమ్మవారికి చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటాం. అందులోనూ అర్ధ నక్షత్రం కూడా కలిసి వస్తుందండి. కాబట్టి చాలా విశేషంగా అమ్మవారికి ఏ రోజైనా పూజ చేసుకోవచ్చు. 9 రోజుల్లో ఏ ఒక్క రోజైనా సరే అమ్మవారికి చాలా విశేషంగా పూజలు చేయవచ్చు. 9 రోజులు పూజ చేయడం కుదరని వారి గురించి చెప్తున్నానండి. లేదండి మేము లలిత నవరాత్రి 9 రోజులు పూజ చేసుకుంటాం అనుకున్నవారు చక్కగా అమ్మవారిని మీరు పూజా మందిరంలో అయినా లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. లలిత నవరాత్రులు పూజ చేయడం కోసం మీకు ఆనవాయితీతో పనే లేదండి, ఎవరైనా పూజ చేయవచ్చు. ఆది పరాశక్తి యొక్క అనుగ్రహం కోసం, అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాల కోసం, అమ్మవారి యొక్క అపారమైన శక్తి మన ఇంటి మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ పూజను ఎవరైనా చేయవచ్చండి. చాలా తేలికగా కలశం అఖండ దీపం లేకుండా నిత్య దీపారాధన చేస్తూ అమ్మవారిని చాలా తేలికగా పూజ అయితే చేయవచ్చు. నిత్య పూజా మందిరంలోనూ లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి కూడా పూజ అనేది చేయవచ్చు. మరి ఏ పూజలకైనా కొన్ని నియమాలు తప్పనిసరి కాబట్టి ఉగాది, కొత్త అమావాస్య, లలిత నవరాత్రుల పూజల కోసం ఇంటిని పూజా గదిని ముందుగానే శుభ్రం చేస్తున్నాం. అలాగే ఉగాది వేళ అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించి పూజలు చేస్తున్నప్పుడు ఇంటిని పూజా గదిని శుచిగా శుభ్రతగా ఉంచుకోవాలండి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మన సింహద్వారం దగ్గర గడప దగ్గర నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి అమ్మవారి పాదాలు వేసి ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించాలి. ఈ విధంగా ఏ ఇంటి గడప అయితే శుచి శుభ్రత ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ఆకర్షింపబడి ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటారండి. కాబట్టి ఇంట్లో పూజా గది చిన్నదైనా పెద్దదైనా సరే అమ్మవారికి శుభ్రంగా శుచిగా ఉండడమే మంచిదండి. కాబట్టి ఈ లలిత నవరాత్రుల కోసమైనా, ఉగాది కోసమైనా లేదా కొత్త అమావాస్య వేళ గ్రామదేవత పూజ చేయడానికైనా ఇంటిని పూజా గది ముందుగానే శుభ్రం చేసుకోవాలి. అయితే ఇంటిని పూజా గదిని భోజులు కానీ అలాగే వంటగది కానీ ముందుగా శుచి శుభ్రతగా ఉంచుకోవాలి. తర్వాత దేవుని మందిరం శుభ్రం చేసేటప్పుడు మనం కూడా శుచిగా ఉండాలండి. తలంటు స్నానం చేసిన తర్వాతే పూజా గదిని శుభ్రం చేయాలి. అలాగే సాయం సంధ్యా సమయాల వేళ 6 గంటల సమయంలో పూజా గదిని కదిలించవద్దండి. కొంచెం ముందుగానే కదిలించి పక్కన పెట్టుకుని శుభ్రం చేసుకుని అయితే తర్వాత పెట్టవచ్చు, కానీ 6 గంటల సమయంలో అయితే మాత్రం కదిలించవద్దు. లేదా ఉదయం నుంచి సాయంత్రం వేళ ఏ సమయంలో అయినా సరే పూజా గది కదిలించి శుభ్రం చేయవచ్చు. అలాగే విగ్రహాలు కానీ ఇంకా ఏమైనా పూజా సామాగ్రి అన్నీ కూడా శుభ్రం చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి ఉదయం వేళల్లోనే పూజా గదిని కదిలించి తీసేయండి. ఆ తర్వాత పూజా పటాలు కానీ లేదంటే పూజా సామాగ్రిని ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు. అలాగే పూజా గదిలో ఎవరైనా సరే పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకునేవారు ఆ పసుపు కుంకుమలు పక్కన పెట్టేసి కొత్తగా పసుపు కుంకుమలు అనేది పెట్టుకోవాలండి. అయితే వాడిన పసుపు కుంకుమలు అయితే ఇందులో బౌసులు వేయకూడదు. కొత్తగా నిండుగా పసుపు కుంకుమలను తెచ్చుకోండి. ఎందుకంటే మనకి ఈ తెలుగు సంవత్సరం అనేది మనకి యుగానికి ఆరంభంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున నిండుగా ఇంట్లో పసుపు కుంకుమలు అలాగే పసుపు కొమ్ములు కొన్ని పూజా వస్తువులు అనేవి నిండుగా ఉంటే చాలా మంచిదండి.
అలాగే ఉగాది రోజున ఇంటికి ఏమేమి వస్తువులు తీసుకువస్తే లక్ష్మీప్రదము అనే విషయాన్ని కూడా మీకు రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను. అందరూ తేలికగా పూజ ఎలా చేసుకోవాలి, అలాగే సులభమైన పద్ధతిలో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే విషయాలు తెలియచేయడమే మన ఛానల్ యొక్క ఉద్దేశం అండి. కాబట్టి మీ అందరూ కూడా మన ఛానల్లో వీడియోస్ అందరికి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంకా మీకు పూజల గురించి ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అడగండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమాత్రం నచ్చి యూజ్ అయినా సరే నాకు చాలా సంతోషిస్తానండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.